హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు పని చేసుకుంటూ మీతో మాట్లాడతాను. ఏంటంటే పని మనిషితో బయట కిచెన్ కారిడార్ బయట అంత షింక్ కింద క్లీన్ చేయించుకున్నాను. ఈ బుట్ట అక్కడ పెట్టుకోయింటనమాట. అంటే నేను మధ్యలో నాకు నచ్చిన స్టైల్లో మారుస్తుంటా. ఇది లాస్ట్ వీడియో చూసాక అది ఆ రోజు కంటిన్యూయేషన్ అనమాట. వర్క్ ఎంత చేశాననేది కూడా మీరు ఊహించుకోండి. ఖాళీగా ఉండను, ఎప్పుడు బిజీగా ఉంటాను. ఓన్లీ కుకింగ్ చేసుకోవడమే, బట్టలు గిన్నెలే కాదు వేరేవన్నీ చేసుకుంటుంటాను. అందుకని నాకు ఆ చేయి నొప్పి ఉన్న అలాగే చేసుకున్నా. డజాల్ ఉంది కదా మోదీకేర్ది, అదే క్లీన్ చేస్తున్నా. ఇది ఎప్పుడో కొన్నది బాస్కెట్ కిచెన్లో నుండి తీసేసాను అనమాట. మళ్ళీ మా పాప ఇదే బెస్ట్, ఇదే పెట్టు అంటే మళ్ళీ క్లీన్ చేసి పెడుతున్నా. ఇంకా పనామా ఉంది కదా అని ఆమెతో ఇవన్నీ కడిగించుకుంటే ఇంకా మనీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. షింక్ కింద అంత సామాన్ తీసేసి అంత క్లీన్ చేపించేసి తర్వాత నేను కూర్చొని ఒక 2 hours సర్దుకున్నా. షింక్ కింద 2 hours సర్దుకున్నావా అనుకోవచ్చు. 2 hours కంటే ఎక్కువ అయింది. నమ్మరు కనుక 2 hours అని చెప్పాను. ఎందుకంటే ఎలా పెట్టాలి సెట్టింగ్ అని ఆలోచించడానికే నాకు చాలా టైం పడుతుంది. ఎక్కడెక్కడో సామాన్ తీసుకొచ్చి దాన్ని సెట్ చేసి ఎలా పెడితే బాగుంటుందా, అలా పెడితే బాగుంటుందా ఆలోచన చేసుకొని ఏది పడేయాలా అది చూసుకొని పడేసి బాస్కెట్లో వేసేసి అట్లా చేస్తానన్నమాట. ఇది మొదకే డజాల్ చూడండి. ఇదంతా వాటర్కి మట్టి పట్టుకొని, ఇక్కడ మాకు వాటర్ చాలా సాల్ట్ వాటర్. యాక్చువల్గా డిష్ వాషర్లో క్లీన్ చేస్తాను కనుక అంత తెలీదు. చేత్తో కడిగి పెట్టినా కానీ చుక్కలు ఉంటాయి. చాలామందికి తెలిసి ప్రాబ్లం బోర్ వాటరు ఎఫెక్ట్, బ్లీచింగ్ చుక్కలు ఉంటాయా ఏమో. అసలు నేను బియ్యము కడిగి దోశకు పెడతాను కదా, మినప్పప్పు నానబెట్టడానికి కూడా మంచినీళ్ళ వేసి నానబెడతానండి. చాలాసార్లు నేను గమనించిన, ఎందుకు ఇడ్లీ పిండి దోసపిండి వాసన వస్తుందని రుబ్బిన తర్వాత గమనిస్తే తర్వాత నాకు అర్థమైంది. మా పాప ఏమనిందంటే, అసలు నువ్వు ఆ ట్యాంక్లో వాటర్ దేనికి కుకింగ్కి వాడద్దు, కడగడానికి తప్ప అంటే అప్పటి నుండి నేను కుకింగ్కి అంటే బియ్యము మినపప్పు నానబెడతాం కదండి, నానబెట్టడానికి మంచినీళ్ళే వేస్తాను, రుబ్బటానికి మంచినీళ్ళే వేస్తాను. ఇంకా యాక్చువల్గా నాకైతే ఇంతకుముందు ఫిల్టర్ ఉండింది, రామా వాటర్ ఫిల్టర్, అది తీసేసాను. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఒక ఫిల్టర్ కొనుక్కొని ఫిల్టర్ చేసి పెట్టుకొని ఆ నీళ్ళతో కుకింగ్ చేసుకుందాము అని ఆలోచిస్తున్నాను. చిన్నది కొనుక్కుంటే, యాక్చువల్గా అందరూ క్యాన్ వాటర్లు తెచ్చుకుంటుంటారు, బట్ క్యాన్ వాటర్ నాకు నచ్చదండి. అవి కూడా ఎక్కడి నీళ్ళో ఏమో అసలు. ఇంకా నిన్న వీడియో పెట్టలేదండి, చాలా స్ట్రెయిన్ అయిపోయినాను అనమాట వేడికి. ఆ జ్యూసులు తీసుకోవటాలు ఈ పనులన్నీ చేసుకుంటా. యాక్చువల్గా పని మనిషి వచ్చినప్పటి నుండి నాకు పని ఎక్కువైంది. ఎందుకంటే పని మనిషి లేకముందు ఈ క్లీనింగ్ అన్నీ వదిలేసాను ఈ మధ్య, నా వల్ల కావట్లేదని. మా ఆయన ఇల్లు తుడిచేసి వెళ్ళిపోయేవాడు. ఇంకా నాకు ఇప్పుడు ఆ పని కూడా ఆమె వెనకాల నిలబడి చేయించుకోవాలి. అసలు నిలబడకపోతే ఊరిక పైన అలా అనేసిపోతారు. అందుకనేసి కంపల్సరీ రోజు ఆమెతో 1 hour ఆమెతో అంటే వెనకాలంటే అట్లా వెనకాల నిలబడ్డాను. ఆమెకు కొంచెం గమనిస్తూ మళ్ళీ రెండోసారి చెప్పి చేయించడము ఇలా అయినా సరిగా చేయట్లేదు అనుకోండి. బట్ మనం చేసుకునే కంటే బెటర్ కదా. ఈ అల్మార్ల ఇల్లు తుడిచిన తర్వాత రోజు 2 అల్మారీలు. ఇప్పటికి నెల అయిపోయింది ఆమె చేరి, ఇంకా సగం ఇల్లే క్లీనింగ్ అయిపోయింది. మా పాప అంటే అది ఎక్స్పెన్సివ్ కదమ్మా అంటే నేనన్నా, ఏదో ఒకటి ఇంకా మనము డీప్ క్లీనింగ్ చేయించుకోవడానికి మనుషులు 10,000 అడుగుతున్నారు. ఒకటే రోజులో ఎంత 4-5 వచ్చి చేస్తారంట. అంత డీప్ క్లీనింగ్ బదులు వీళ్ళతో 2 నెలల్లో చేయించుకోలేనా ఇల్లు క్లీనింగు అనేసి నేను ఇంకా వీళ్ళతో కంటిన్యూ ఉంటుంది కదా మనకు ఎప్పుడో ఒకసారి క్లీనింగ్. ఈ మైక్రోఫైబర్ క్లాత్ చాలా యూజ్ అవుతాను. నేనైతే డైనింగ్ టేబుల్ శుద్ధి పెట్టడానికి ఇదే వాడతాను. ఇంకా అదే తీసుకొని క్లీన్ చేస్తాను. అసలు మోదీకే డజాల్ ఒక్కసారి కొనుక్కోండి, ఎంత మురికినైనా తీసేస్తుంది. వార్డ్రూఫ్లు కానీ ఏదైనా ఎక్కువ చూడండి, నేను లిక్విడ్ ఎక్కువ కూడా వేయలేదు, ఎంత క్లీన్ అయిపోతుందో అసలు. ఈ క్లాత్ కూడా క్లీన్ అయిపోతుందండి. చాలా బకెట్లో నీళ్లు పెట్టుకొని క్లీనే చేయించాను పని మనిషితో. నేను ఫస్ట్ స్ప్రే కొట్టిపించేస్తాను లిక్విడ్తో, ఇలా బట్టతో తుడిపించి మళ్ళీ ప్లెయిన్ వాటర్తో తుడిపిస్తా. అంటుంది నీ పద్ధతి బాగుంది అంటుంది పని మనిషి, నువ్వు క్లీనింగ్ చేయించే పద్ధతి బాగుంది అని. లేదంటే బకెట్లో లిక్విడ్ వేసుకొని ముంచి తుడిచి అట్లా చేయించట్లేదు. ఈసారి ఎప్పుడైనా క్లీనింగ్ నీట్గా చూపిస్తా. ఇంకా మీకు ఈరోజు షింక్ కింద క్లీనింగ్ది చూపిస్తున్న తర్వాత రోజు ఒకటి కిచెన్లో ఏం వీడియోలు చేశానో గుర్తు కూడా లేవు, చెక్ చేసి అవి పెడతానండి.
ఇంకోటి ఏం చెప్పాలనుకుంటా అంటే లాస్ట్ వీడియోలో నేను షేర్ చేసుకున్నాను కదా నా ఫీలింగ్స్ సాములు అది ఇది అని. సాముల పూజలు చేస్తేనే నాకు వర్కౌట్ అవుతుందని. యాక్చువల్గా ఇది నా కాన్సెప్ట్. ఎందుకు దానికి స్టిక్ అయ్యానంటే అసలు చాలా విషయాలు మీకు కోరికలు నెరవేరాలంటే మీకు తెలియదండి. ఇలా సాములను అడిగితే ప్రాబ్లమ్ సాల్వేషన్ చెప్తుంటారు. కాకపోతే మనకు మంచి పర్సన్ దొరకాలి. మీరు అనుకుంటారు వేరే వాళ్ళకు ఎంత అదృష్టం వచ్చింది ఎట్లా వచ్చిందని. ఊరికే ఎవరికి రాదండి. ఏదో ఒక పూజలు చేస్తూ వాళ్ళకి కావాల్సినవి నెరవేర్చుకుంటారు. ఆ రోజు నాకు కామెంట్లో కూడా ఇట్లే పెట్టారు రేణుకా గారు, అవును మనం కోరుకున్న కోరికలు నెరవేరాలంటే చేయాల్సిందే అనేసి అన్నట్టు పెట్టారు. సో ఒకటేనండి, నేను చూశానండి చాలా మందిని చూశాకనే నేను కూడా ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి అంటే అంటే నేను కోరికలు అంటే నా దృష్టిలో ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ కావడం కోరిక. ప్రాబ్లం సాల్వ్ కావడం వేరు, తర్వాత మనము కోరుకోవడం వేరు. అంటే నాకు ఇది కావాలి అని కోరుకోవట్లేదు, నాకున్న ప్రాబ్లం సాల్వ్ కావాలి అని కోరుకొని పూజలు చేసేదాన్ని అనమాట. సో అలా నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లం రాగానే ఒక పూజ వెతుక్కుంటా, అడుగుతాను. ఈ పూజ ఆ పూజ అంటారు, ఏదో ఒక మంత్రం ఇస్తారు, ఆ పూజ చేసుకుంటాను. అక్కడికి ఆ ప్రాబ్లము పెరగకుండా ఆగిపోతుంది. అది సాల్వ్ కాకపోయినా పెరగకుండా ఆగిపోతుంది అనమాట ఏదైనా. ఇంకా అంత పని చేశాక ఐస్ క్రీమ్ తినాలి కదా, తినకుంటే ఎట్లా తినేస్తున్నాను. ఒక పని చేయటం, ఏదో ఒకటి తినటం. ఇంకా మా పాపకు చాలా ఇష్టం ఈ బాక్స్లోదే తింటుంది, ఇంకా వేరే తినదు. ఆమె ఏది తెచ్చుకుంటే నేను అదే తింటుంటాను. ఈ మధ్య బాగా తగ్గించినానండి. ఇది ఎప్పుడో వీడియో స్టార్టింగ్లో, సమ్మర్ స్టార్టింగ్లో షూట్ చేసిన వీడియో కదా. ఈ మధ్య ఎక్కువ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ తినడం బాగా తగ్గించేశాను. 3 నెలలుగా నా వెయిట్ అలాగే మెయింటైన్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇంకా హెల్త్ చాలా ప్రాబ్లం అయిపోతూ ఉంది కదా. అందుకనేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసేసి వచ్చి సెట్ చేసేసాక తీసేసేటివన్నీ తీసేసాను. చూడండి ఈ బాస్కెట్లు ఇవన్నీ బ్యాగ్ వేసి పెట్టి ఆమె నెక్స్ట్ డే వచ్చినప్పుడు తీసుకపో అని ఇచ్చేసాను అనమాట ఆమెకి. అవి 20 రూపీస్ అండి ఆ బాస్కెట్, బ్లాక్ది చూస్తున్నారు కదా. మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో వచ్చిన కొత్తలో కొన్నా, ఒక 10 పైగా కొన్నానండి. మా ఊరు వెళ్ళినప్పుడు మా సిస్టర్కు, మా మదర్కు అట్లా ఇచ్చేసాను, బాగున్నాయని. ఇది టపర్వేర్ స్టాండ్, పెయింటింగ్ వేపిద్దాం అనుకొని పెట్టి సాల్ట్ పెప్పర్ది ఇంకా పెట్టలేదు, నేను పడేశాను. ఇంట్లల్లో మన ఇండియాలో మాత్రం, మన ఇండియానే కాదేమో మరి ఎక్కడైనా చెత్త ఎంత ఉంటుందండి. ఎందుకు ఇంత చెత్త తయారైతే మనం ఎప్పటికప్పుడు పడేయం కదా. ఇది అవసరం వస్తుందేమో, అది అవసరం వస్తుందేమో అని. ఇదిగోండి అంత షింక్ కింద. ఆ సైడ్లో బాక్స్ ఏంటంటే పాత ఇంట్లో బ్రష్ల స్టాండ్, దాని డోర్ విరిగిపోయింది, పడేయకుండా ఆ కార్నర్లో అలా ఇరికిచ్చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆమెతో తుడిపించి అంత షింక్ కింద క్లీన్ చేయించి నేను ఇలా సెట్ చేసుకున్నా. చూడండి అన్ని మోదీకోర్ లిక్విడ్స్, బకెట్, డిష్ వాషర్ సర్ఫులు, ఇల్లు తుడిచేది. మా పాప వాడడానికి పని మనిషి అన్నప్పుడు ఇది వాడుతుంటుంది, బ్లూది మార్కెట్లో అది హ్యాండిల్ది మాపింగ్ బకెట్ ఉంది కదా, అది వాడుతుంది. ఇది పని మనిషి సెట్. ఇంకా మనీ ప్లాంట్లు అన్నీ కూడా అసలు ఇలా నీళ్ళల్లో పెడితే కూడా ఉండట్లేదు, అన్నీ పోతున్నాయి ఎండలకి. ఇక ఇవి కూడా తీసేద్దాం అనుకుంటున్నా, విసుగు వస్తూ ఉంది నాకు మెయింటైన్ చేసుకోలేక. కొద్ది రోజులు చూసి ఈ కుండ కూడా తీసేస్తాను. ఇక నిన్న మొన్న చాలా బాధ వేసిందండి. ఎందుకంటే సెరమిక్ అంతా క్లీన్ చేయించాను, అల్మారీలు ఇంత సెరమిక్ చూశాక ఆమె దిష్టిలాగా పెట్టేసింది. ఇంకా 2 ఐటమ్స్ పగిలిపోయినాయండి. అసలు ఇది హాఫ్ సెట్ సెరమిక్. నిన్న ఈ కప్పు పగిలిపోయింది, నా చేయి తగిలి. మొన్న ఆమె చేతుల్లో నుండి ఒకటి విరగ్గొట్టింది తీసేటప్పుడు. చాలా స్పీడ్గా తీసేసింది. యాక్చువల్గా అండి మీకు తెలీదు, ఏ వస్తువైనా పగిలిందంటే అది కన్ను దిష్టి అంతే. మీరు గమనించుకోండి. ఇది టపర్వేర్లో నాకు గిఫ్ట్గా వచ్చినది పార్టీషన్ స్టాండ్. ఎన్నేళ్ళుగా దాచిపెట్టుకున్న, ఎల్లు మారినా కానీ నేను జాగ్రత్తగా తెచ్చుకున్నా. నిన్న ఆమె చేతిలో పోయింది, అయిపోయింది, దాని టైం అయిపోయింది అనుకున్నా. మా ఆయనతో అతికిపిస్తానన్నా, మా పాప అన్నీ అతికించుకోవడమేనా మన లైఫ్ అని. ఎంత సామాను పోతే అండి అంత సంతోషపడండి. దిష్టి సామాను మీద పోతుందండి. ఎవరైనా గెస్ట్ వచ్చి వెళ్ళాక నాకు తప్పకుండా ఒక కప్పు పగులుతుంది తెలుసా.